నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా సరిహద్దులో కుంటాల సమీపంలో ఉన్న పాలజ్లోని వినాయక ఆలయానికి భక్తులు పోటెక్కుతారు. ఇటు మహారాష్ట్ర నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో కర్ర వినాయకుని దర్శించుకునేందుకు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతోనే ఆలయ నిర్వాహకులు తగు ఏర్పాటు చేస్తారు. వచ్చిన వారికి భోజన సౌకర్యం కల్పించడంతో పాటు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మరో వార్త విషయానికి వస్తే కుబీర్ మండలం అంతర్ని గ్రామంలో ఈ నెల 9వ తేదీన అదృశ్యమైన వర్ష అనే బాలిక శవమే కనిపించింది. గ్రామంలోని ఒక నీటికుంట సమీపంలో బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.